ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మీకు ఒక కథ చెప్తున్నాను. ఆ కథ పేరు ఏంటంటే ఫాక్స్కి ఎందుకు పెద్ద టేల్ ఉంది, బేర్కి ర్యాబిట్కి ఎందుకు చిన్న టేల్ ఉంది. అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఆ సింహము ఒక కబురు పంపించింది. ఆ కబురు ఏంటంటే ఆ అడవిలో ఉండే జంతువులకి అందరికీ తోక పెడదాం అనుకుంది అని ఒక కబురు పంపించింది. అప్పుడు అక్కడ ఉన్న అడవి జంతువులు అందరూ హ్యాపీగా ఉన్నారు. సరే అని ఫాక్స్, బేర్ ఇంకా ర్యాబిట్ వాళ్ళు చాలా హ్యాపీగా జంప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు స్టార్ట్ అయ్యారు సింహం దగ్గరికి. వాళ్ళు వెళ్తూ ఉండగా అది ఫాక్స్ ఆపి, అవును అక్కడికి వెళ్ళారంటే చాలా ఎనర్జీ కావాలి కదా, చాలా దూరం కదా సింహం దగ్గరికి వెళ్ళారంటే అని ఆ ఫాక్స్ అనింది. నిజమే, అక్కడికి వెళ్ళాలంటే చాలా స్ట్రెంగ్త్ కావాలి కదా అని వాళ్ళిద్దరూ అనుకున్నారు. అప్పుడు ఫాక్స్ ఏమనింది, మీరు అక్కడ చెట్లు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి తినేసి రండి, నేను కూడా ఏ ఒక్కదాన్ని వేటాడేసి తినేసి వస్తాను అని ఆ ఫాక్స్ అనింది. సరే ఫాక్స్, మీరు తొందరగా వచ్చేసి సింహం దగ్గరికి వెళ్ళి తోక పెట్టించుకుందామని వాళ్ళు అన్నారు. సరే నేను వచ్చేస్తాను, మీరు వెళ్ళండి తిందాము అని వాళ్ళు ముగ్గురు వెళ్ళారు. ఫాక్స్ వెళ్ళిన వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి పెద్ద తోక పెట్టించుకుంది. పాపం బేరే ఇంకా ర్యాబిట్ అక్కడే ఫాక్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈలోపు వాళ్ళు ఫాక్స్ రాలేదని వాళ్ళు కూడా నడుస్తా సింహం దగ్గరికి వెళ్ళారు. సింహం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఫాక్స్ పెద్ద టేల్ పెట్టించుకునే ఉంది. అప్పుడు బేరు, ర్యాబిట్ చాలా బాధపడ్డారు. అప్పుడు ఏమనుకున్నారు, ఫాక్స్ నమ్మకొద్దు, ఫాక్స్ చాలా కండింది, చూడు ఎంత పెద్ద టైల్ పెట్టించుకుందని తిట్టుకున్నారు. పక్కనే సింహము వాళ్ళిద్దరిని చూసి, అరే మీరిద్దరే ఉన్నారా, నా దగ్గర ఒక్క టైలే ఉంది అనుకున్నారు. అప్పుడు ఏం చేశారు, పక్కనే బేరే ఇంకా ర్యాబిట్ వాళ్ళు నడుస్తా సింహం దగ్గరికి వెళ్ళి, సింహం మాకు కూడా తోక పెట్టు అన్నారు. అరే నా దగ్గర ఒక్క తోకే ఉంది ఎట్లా అని సింహం అనుకున్నారు. అప్పుడు సింహంకి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఏంటంటే తోకని కట్ చేసి వాళ్ళిద్దరికి పెట్టారు. అప్పుడు వాళ్ళిద్దరు ఏమనుకున్నారు, తోకలైనా వచ్చాయి కదా, మనకి చిన్న తోక, అట్లీస్ట్ మనకి తోకలైనా వచ్చినాయని వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. పక్కనే ఫాక్స్ వాళ్ళకి కనపడకుండా నవ్వుతూ ఉంది. సరేలే మాకు చిన్న టేల్ అయినా వచ్చిందని వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటే ఇంటికి వెళ్ళిపోయారు. ఈ కథ బట్టి మీకేమర్థమైంది, కన్నింగ్ ఫాక్స్ ఇంకా ఈ కథలో ఫాక్స్కి ఎందుకు పెద్ద టైల్ వచ్చింది, ఇంకా ర్యాబిట్కి, బేర్కి ఎందుకు చిన్న టైల్ వచ్చిందో అని మీకు అర్థమై ఉంటుంది. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.